హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ముందుగా ఇదొక కొలాబరేషన్ వీడియో. నేను పోకేమాన్ క్రియేషన్స్ కలిసి చేసిన వీడియో. పోకేమాన్ క్రియేషన్స్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఫ్రెండ్స్. వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరు పార్ట్ 1 and 2 చూడండి, లేకపోతే పార్ట్ 3 ఏం అర్థం కాదు. పార్ట్ 1 and 2 లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 7 మీటియోరైడ్ అండ్ ద బ్లేజ్. మనం 6th ఎపిసోడ్లో చూసినట్టయితే తను ఒక మైథికల్ మ్యాన్ హోల్లో అయితే పడిపోతాడు ఫ్రెండ్స్. అప్పుడు తను ఆ మైథికల్ మ్యాన్ హోల్లో కళ్ళు తెరిచి చూసేసరికి ఒకవైపు ఏమో డియాల్గా మైథికల్ వరల్డ్, ఇంకో వైపు ఏమో పాల్కే మైథికల్ మ్యాప్ వరల్డ్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు తను సడన్గా అల్లిపోయి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. కాసేపు అలాగే ఆ మైథికల్ మ్యాన్ హోల్లో ప్రయాణిస్తాడు. కొంచెం సేపు ఉన్న తర్వాత తన కళ్ళు తెరిచి చూస్తే తన చుట్టూరు గడ్డ కట్టించేంత మంచు ఉంటుంది, గడ్డ కట్టించేంత చలి. తనకేమీ అర్థం కాదు. అప్పుడు చించర్ ఇబ్బంది పడడం చూసి తన పోకీబాల్లో పంపిద్దామంటే చించర్ వెళ్ళదు. అలా ఇన్సల్ట్ చేసిన చించర్ వెళ్ళదు. దాంతో ఆ చించర్ని తన షర్ట్లో పెట్టుకుని నడుస్తూ ఉంటాడు. అప్పుడు అదే సమయంలో డియాల్గా పాలియా ఫైట్ చేసుకున్నాయని 6th ఎపిసోడ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఆ ఫైట్ కొనసాగుతూనే ఉంటుంది. డియాల్గా దెబ్బతినడం వల్ల టైంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. పాల్కియా దెబ్బతినడం వల్ల స్పేస్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో స్పేస్లో ఉన్న ఒక మీటియోరైడ్ భూమి మీదకి దూసుకుని వస్తుంది. అప్పుడు అది సోలార్ రీజియన్ వైపు దూసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు టైంలో మార్పులు జరగడం వల్ల ఆ మీటియోరైడ్ సడన్గా యారన్ ఉన్న చోట్లో వస్తుంది. ఆ యారన్ ఉన్న చోటు పేరు అంటార్క్టిక్ పెండ్లా. అప్పుడు యారన్కి కొంచెం దూరంలో మీటియోరైడ్ పడుతుంది. అది తను గమనించడు. అకస్మాత్తుగా వేడిగాలు వచ్చి చుట్టూరు ఉన్న మంచంతా కరిగిపోయి నీరైపోతుంది. అప్పుడు తను వేడిగాలు ఎక్కడి నుంచి ఉందో చూద్దామని వెళ్తూ ఉంటాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద గొయ్యితో మాటు ఆ మీటియోరైడ్ మొత్తం ఆవిరైపు చిన్నగా ఉంటుంది. ఇది మీటియోరైడ్ అని తను అనుకుంటాడు. అప్పుడు దగ్గరికి వెళ్దామని చూస్తాడు. దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఉన్న అగ్గి అంతా చించర్ వెనుకున్న చిన్న అగ్గిలోకి వెళ్తుంది. తనకేమీ అర్థం కాదు. చించర్ని ఆపాలని చూసిన అగ్గి అలా వెళ్తూనే ఉంటుంది. అప్పుడు తను భయపడతాడు. చించర్ సడన్గా అంత అగ్గి వెళ్ళడం వల్ల బ్లేజ్ యాక్టివేట్ అయిపోతుంది. తను బ్లేజ్ యాక్టివేట్ అయ్యి ఏమీ చేయదు, కానీ మీటియోరైడ్ దగ్గరికి వెళ్ళి మాత్రం మీటియోరైడ్ పక్కనే ఉంటుంది. ఏంటబ్బా అని చించర్ని మీటియోరైడ్ నుంచి దూరంగా తీసినా మళ్ళీ మీటియోరైడ్ దగ్గరికి వెళ్తుంది. కాసేపు అయిన తర్వాత అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. దాని తర్వాత ఇంటికి వెళ్ళాలని చించర్ని తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే చించర్ తనకు తెలియకుండానే మళ్ళీ ఆ మీటియోరైడ్ దగ్గరికి ఆకర్షింపబడుతుంది. ఇది ఎలాగైతే పని అవ్వదని యారన్ ఆ మీటియోరైడ్ని తనతోనే తీసుకెళ్ళాలనుకుంటాడు. ఆ మీటియోరైడ్ ఎంత చిన్నగా అయిపోతుందంటే తను పాకెట్లో సరిపోయేంత చిన్నగా ఉంటుంది. ఈజీగా తీసుకెళ్ళాలని ఒకసారి ముట్టుకుంటే దాని వేడితో చేయి కాలిపోతుంది. అలా కాసేపు ఉన్న తర్వాత దాని వేడి తగ్గుతుంది. అప్పుడు దాని దగ్గరలో ఉన్న మంచు తీసుకొచ్చి ఆ మీటియోరైడ్ మీద వేసి కాసేపు ఆగి ఆ మీటియోరైడ్ని కర్చీఫ్లో చుట్టుకుని తన పాకెట్లో పెట్టుకుని చించర్తో పాటు ఇంటికి ఎలా వెళ్ళాలని చూస్తాడు. తను అలా ముందుకు వెళ్ళగా తనకు ముందు జరిగినట్టే ఒక మైథికల్ మ్యాన్ హోల్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆ మ్యాన్ హోల్లోకి ఉతికేస్తాడు. తను మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికే వెళ్ళిపోతాడు. అంతే, ఈ ఎపిసోడ్ పూర్తయింది. ఈ ఎపిసోడ్ మీద ఒక క్వశ్చన్ అయితే లాస్ట్ అడగబోతున్నాను. ఈ పార్ట్ లాస్ట్లో ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. మీరు ఆ క్వశ్చన్ కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేను పార్ట్ 4లో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ చూపిస్తాను. కరెక్ట్గా చెప్పిన వాళ్ళే నేను పోకేమాన్ క్రియేషన్స్ ఛానల్లో పెట్టే పార్ట్ 4లో అయితే చూపిస్తాను. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎపిసోడ్ 8 మీటింగ్ ద న్యూ ఫ్రెండ్. మనం ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో చూసినట్టయితే తను ముందు ఎపిసోడ్లో బయటికి వచ్చేసాడని చెప్పాను కదా ఫ్రెండ్స్. అక్కడి నుంచి చించర్ని తీసుకుని పోకేమాన్ సెంటర్కి తీసుకువెళ్తాడు. అప్పుడు పోకేమాన్ సెంటర్కి తీసుకువెళ్ళిన నర్స్ చించర్ని చూసి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తుంది. అప్పుడు తను ఒక గోడ దగ్గర బాత్తో నిలబడి ఉంటాడు. అప్పుడు అక్కడికే డేసీ అనే ఒక అమ్మాయి వచ్చి తన స్టార్టర్ పోకేమాన్ తీసుకోవడానికి వస్తుంది. అయితే తను
స్టార్టర్ పోకిమాన్ అయితే తీసుకుంటుంది. తన స్టార్టర్ పోకిమాన్ పేరు టట్విగ్. అయితే తను యారోన్ని చూసి ఎందుకు అలా బాధగా ఉన్నాడని వెళ్ళి అడుగుదాం అనుకుంటుంది. వెళ్ళేలోపు నర్స్ జాయ్ వచ్చి చించర్ బాగానే ఉందంటే వెంటనే వెళ్ళి చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడు చించర్ తన దగ్గరికి వస్తుంది. అప్పుడు నీకేం కాలేదు అని అడిగితే తన భాషలో నాకేం కాలేదని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయి అక్కడికి వచ్చి నీ చించర్కి ఏమైందంటే తను జరిగిందంతా చెప్తాడు. దాని తర్వాత తన దగ్గర ఉండే మీటియోరైడ్ని చూపించి మీటియోరైడ్ లేకపోతే చించర్ ఉండలేకపోతుంది, ఎందుకు నేను తెలుసుకోవాలని తను చెప్తాడు. అయితే ఆ అమ్మాయి నా పేరు డేసీ, నీ పేరు ఏంటంటే నా పేరు యారోన్ అని చెప్తాడు. నేను ఒక గొప్ప గ్రాస్ ట్రైనర్ని అవ్వాలనుకుంటున్నాను, నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని అడిగితే యారోన్ నేను ఇప్పటి వరకు పోకెమాన్ మాస్టర్ అవ్వాలనుకునేవాడిని, ఇప్పుడు నుంచి పోకెమాన్ మాస్టర్తో పాటు ఈ గ్యాలక్సీ ఎలా సృష్టించబడిందో తెలుసుకొని ఈ చించర్ మళ్ళీ మామూలుగా ఎలాగ అవ్వాలో తెలుసుకోవాలనుకుంటున్నానంటే డైసీ ఇలా అంటుంది. ఓ నాకు నీ లక్ష్యం బాగా నచ్చింది, మన ఇద్దరం కలిసి ప్రయాణిస్తామా అని అడిగితే తప్పకుండా అని చెప్పి ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణిస్తారు. ఎపిసోడ్ 9 చించర్ యాజ్ ఇన్ డేంజర్. యారోన్ ఇంకా డైసీ ఇద్దరు శరీరం సిటీలోని తన యారోన్ జిమ్ బ్యాటిల్కి ప్రాక్టీస్ చేయదగ్గ చోటుని వెతుక్కుంటూ వెళ్తారు. అప్పుడు మధ్యలోనే చించర్ మళ్ళీ బ్లేజ్ యాక్టివేట్ అయ్యి అలాగే స్పృహ కోల్పోతుంది. క్రిస్టల్ సిటీ చాలా పెద్దది కాబట్టి అక్కడ దూరంగా ఉన్న అడవిలో అయితే ఉంటారు. అక్కడ దగ్గరలో ఎక్కడ పోకెమాన్ సెంటర్ లేక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి కెన్ అనే ఒకరు పరిచయం అవుతారు. అయితే మీరు ఎందుకని ఇలా పరిగెడుతున్నారంటే ఇలా చించర్ స్పృహ కోల్పోయిందని చెప్తారు. అప్పుడు నేను ఒక పోకెమాన్ బ్రేటాన్ని కావాలనుకుంటున్నాను, నేను ఏమైందో చూస్తానని చెప్పి తీసుకుని వాళ్ళిద్దరిని లిచ్చీ బెర్రీస్ ఇంకా కొన్ని బెర్రీస్ తెమ్మని పంపిస్తాడు. ఆ అన్ని బెర్రీస్ని చించర్కి తినిపించి కాసేపు ఆగిన తర్వాత చించర్కి అయితే స్పృహ వస్తుంది. అప్పుడు యారోన్ చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. ఇంతకీ చించర్కి ఏమైందంటే జరిగిందంతా చెప్తాడు. అవునా, అయితే నేను కూడా మీతో వస్తాను, నాకు ఫ్రెండ్స్తో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. అయితే మన ముగ్గురం కలిసి ప్రయాణిద్దామని అంటాడు. వాళ్ళ ముగ్గురు కలిసి ప్రయాణిస్తారు. అంతే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ చాలా చిన్నది. అయితే నేను వీడియో మధ్యలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతానన్నాను కదా, ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. 7th ఎపిసోడ్లో తను మైథికల్ మ్యాన్ హోల్లో దూకిన తర్వాత అంటార్టిక్ పెన్లా అనే ప్రదేశంలో ఒకటైతే జరుగుతుంది. ఏం జరిగిందో పార్ట్ 4లో 12th ఎపిసోడ్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. అయితే దాని తర్వాత విలన్ టీం పేరు అంటే సోలార్ పవర్ ఆఫ్ ద గ్యాలక్సీలో విలన్ టీం పేరు ఏంటో మీరు చెప్పగలిగితే కామెంట్స్లో తెలియజేయండి. ఆ విలన్ టీం పేరు 7th ఎపిసోడ్ టైటిల్లోనే ఉంది. టైటిల్ని బాగా చూసి విలన్ టీం పేరుని కామెంట్లో తెలియజేయండి. ఎవరైతే కరెక్ట్గా కామెంట్ చేస్తారో వాళ్ళని పార్ట్ 4 స్టార్టింగ్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయిపోయింది. నా ఛానల్ ఇంకా పోకెమాన్ క్రియేషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.